కవిత్వం అంటే ఏమిటయ్యా? ఒక మాటలో చెప్పన్నారు. అదిగో నువ్వు ప్రేమగా నా దగ్గరికి వచ్చావే కలుసుకోవడానికి, ఆ కలుసుకోవడమే కదా నిజమైన కవిత్వం అన్నాడు. ఇవాళ నిత్యం లేచిన దగ్గర నుండి కలహించుకునే ఈ లోకంలో అక్షరాల కలయికే కాదు, హృదయాల కలయిక, భావాల కలయిక, సృజనాత్మక కలయిక. సరికొండ నరసింహరాజు గారు. సరికొండ నరసింహరాజు గారు. ఈ పరమ పవిత్రమైన శివరాత్రి పర్వదినం రోజు కవులను, కళాకారులను ఇక్కడ సమావేశపరిచి అటు దైవ దర్శనంతో పాటు సృజనాత్మకమైన కళల దర్శనం, సందర్శనం కూడా చేయించిన ఆ మహానుభావులు, నిర్వాహకులకు ఒక్కసారి మన కర్తాల ధ్వనులతో వారందరికీ కూడా నమస్సుమాంజలు అర్పిద్దాం. అజ్ఞానాంధకారమైన అరిషడ్ వర్గాలను జయించడానికి అనివార్యమైన సత్య శోధన దృక్పథాన్ని, ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించే పరబ్రహ్మ స్వరూపం కదా కళలు. అటువంటి కళామూర్తులు ఇవాళ ఇక్కడ అందరూ కూడా సమావేశపరిచారు. పెద్ద ఆయన ఒక ఆయన అంటాడు, ఆయన అడిగారు శివారెడ్డి గారిని, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఆయన అడిగారు కవిత్వం అంటే ఏమిటయ్యా? ఒక మాటలో చెప్పన్నారు. అదిగో నువ్వు ప్రేమగా నా దగ్గరికి వచ్చావే కలుసుకోవడానికి, ఆ కలుసుకోవడమే కదా నిజమైన కవిత్వం అన్నాడు. ఇవాళ నిత్యం లేచిన దగ్గర నుండి కలహించుకునే ఈ లోకంలో అక్షరాల కలయికే కాదు, హృదయాల కలయిక, భావాల కలయిక, సృజనాత్మక కలయికే కదా కవిత్వం. మరి ఇటువంటి పర్వదినం రోజు నేను అంటాను, ఈ జీవుడు దేవుడు లయమవడమే నిజమైన శివరాత్రి. ఆకలి ఉపవాసం, కన్నీటి జాగారం, బాధల గరళాన్ని గొంతులో దాచి శ్రమల అమృతాన్ని పంచే ప్రతి కష్టజీవి నా ఇష్టదైవం. ప్రతి పేదవాడు ఒక శివయ్యే. అడగగానే స్వేదం చిందించి స్వేచ్ఛకు వరాలిచ్చే ప్రతి రైతు ఒక పరమశివుడే. కడగండ్లను దాచి బిడ్డ కడుపు నింపే ప్రతి తండ్రి ఒక పరమశివుడే. ప్రతి శ్రామికుడు ఒక బోళాశంకరుడే. జీవుడు దేవుడు లయమవడమే కదవా శివాత్మకం. సత్యసంధతే శివమైనప్పుడు అవినీతి అసత్యమే నడిచే శవం కదా. వల్లకాడే ఇల్లుగా, భూదే విభూదిగా, నిరాడంబర జీవన తాత్వికత, సత్యాన్వేషణే శివైక్యం. అణచివేత, రాజ్య హింసలపై చైతన్య విస్ఫోటన కవి వాక్యాలే త్రినేత్రుడు తీక్షణ దృక్కులు. ప్రశ్నించే ప్రతి సామాన్యుడు, ప్రతి ఓటరుడు పరమశివుడే. నియంతల అధికారాన్ని నిలదీసే దక్షయజ్ఞ ధ్వంసం చేసే ప్రతి ఓటరు పరమశివుడే. అన్యాయంపై అలుపెరగని పోరాటమే కదా నిజమైన శివతాండవం. ప్రతి మానవుడు మహేశ్వరుడై కష్టాలను జయించి మహిమలతో ఇంద్రియాల ప్రక్షాళన చేసుకునే ప్రతి భక్తుడు ఆత్మలింగమే నిజమైన శివలింగం. అరిషడ్ వర్గాలను జయించి జన్మల జయపతాకే నిజమైన జాగరణ. మానవ సేవే మాధవ సేవంటూ అందుకే వేమన అంటాడు ఒక చోట, చిత్తశుద్ధి లేని శివ పూజ లేరులా అన్న వేమన వాక్యాల పద్యాలకు నమస్సుమాంజలు తెలుపుతూ ప్రతి జీవుడు దేవుడై తన హృదయంలోని దైవత్వాన్ని వెలికి తీయడమే, లయమవ్వడమే శివతత్వం. ఉన్నత వ్యక్తిత్వమే ఉత్తమ కవిత్వం. ఉన్నత వ్యక్తిత్వమే ఉత్తమ కవిత్వం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కిడిపి రామకృష్ణ గారు. తర్వాత గిరు రామకృష్ణ గారు ఉండండి. ఆదూరి రామారావు గారు
తోటారావు ఇక్కడ రెడీగా ఉండండి. శ్రీ రామారావు గారు తిరుగుడు టీచర్ గారు, ఎవరైనా టీచర్ ఉపాధ్యాయులు వచ్చి ఉన్నారా?